హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మార్గశిర మాసంలో ఉదయాత్పూర్వం సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాసురాలు వినిపిస్తారు. ఎందుకో తెలుసా? అసలు ఈ తిరుప్పావై ఎవరు రాశారు విన్నాం రండి. చలిగాలులు వీచే వేకోజామున వీధుల్లో ముగ్గుల సందడి. వైష్ణవ ఆలయాల నుండి వినిపించే తిరుప్పావై పాసురాలు అంటే మనకు గుర్తొచ్చేది గోదాదేవి. ఆ ఆండాళమ్మవారు దేవుని కోసం కట్టిన పూమాలలను ధరించి ఆ మాలలను శ్రీరంగనాథుడు ఎందుకు కోరుకున్నాడు, ఒక సామాన్య మానవ కన్య ఆ పరమాత్మలో ఎలా లీనమైందో ధనుర్మాసం వేళ అందరూ తెలుసుకోవాలి మిత్రమా. తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే ఒక గొప్ప భక్తుడు. ఒకరోజు ఆయన తులసీ వనంలో మట్టిని తవ్వుతుండగా ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆమెను సాక్షాత్ శ్రీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆమెకు గోదాదేవని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు. ఆయన పెంపకంలో పెరిగిన గోదాదేవి కూడా చిన్నతనం నుంచి విష్ణు మీద భక్తి కాదు ప్రేమ పుడుతుంది. ఆ రంగనాథ స్వామి తన భర్తగా తన మనసులో నిశ్చయించుకుంటుంది. తండ్రి విష్ణు చిత్తుడు ప్రతిరోజు స్వామి కోసం ఎంతో భక్తితో పూమాలలు కట్టేవాడు. కానీ తండ్రికి తెలియకుండా గోదాదేవి ఆ మాలను ముందుగా తాను ధరించి అద్దంలో తన అందాన్ని చూసుకుని నేను స్వామికి తగిన ధర్మపత్నిగా ఉన్నానా అని తనలో తానే మురిసిపోతుంది. ఒకరోజు అది చూసిన తండ్రి హడలిపోయి అపచారం ఎంగిలి చేసిన మాలను దేవుడికి సమర్పించకూడదని భావించి కొత్త మాలను కట్టి పంపుతాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు స్వామి ఆ కొత్త మాలను స్వీకరించడు. పైగా స్వామివారు విష్ణుచిత్తుడు కలలో కనిపించి నాకు గోదాదేవి ధరించిన మాలలే అత్యంత ప్రీతిపాత్రమైనవని, అవే నాకు కావాలని ఆజ్ఞాపిస్తాడు. అందుకే ఆమెకు మాల ఇచ్చి మురిపించిన తల్లి అనే పేరు వచ్చింది. అలా ఆ రంగనాథుణ్ణి పతిగా పొందాలనే సంకల్పంతో ధనుర్మాసంలో గోదాదేవి చేసిన కఠిన వ్రతమే తిరుప్పావై. ఆవిడ రాసిన 30 పాసురాలు కేవలం పాటలు కావు, జీవాత్మ పరమాత్మ చెంతకు చేరే దివ్య సోపానాలు. ఆమె భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు గోదాదేవిని శ్రీరంగానికి రమ్మని పిలుస్తాడు. అందరూ చూస్తుండగా ఆ తల్లి దివ్య మంగళ స్వరూపంలో జ్యోతిగా లీనమైపోయింది. అందుకే ఇప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో సైతం ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా గోదాదేవి పాసురాలనే ప్రతిరోజు చదువుతారు మిత్రమా. భక్తి అంటే పరమాత్ముని మనవాడిగా భావించి లీనమైపోవడమే అని గోదాదేవి నిరూపించింది. ధనుర్మాసంలో ఆ తల్లి చరిత్ర విన్నా, ఈ పాసురాల్ని పఠించిన ఆ పరమాత్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మిత్రమా. ధన్యవాదాలు ఇది విన్నవారికి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.